రాముడు విభీషణుడిని చేరదీశాడా, విభీషణుడు రాముడు శరణుతొచ్చాడా అని తెలిసింది నీకు. విభీషణుడు రావణాసురుడికి హితోపదేశం చేసి, రావణ నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా సీతను చెరపడితే రాముడి చేతిలో నువ్వు హతమవుతావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాముడిని శరణు వేడుకో, బతికిపోతావు, నీ వల్ల మొత్తం లంకా నగరానికే, లంకా రాజ్యానికే వినాశనం సంభవిస్తుంది, రాక్షస జాతి అంతమైపోయే ప్రమాదం ఉంది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రావణాసురుడికి హితోపదేశం చేస్తే రావణుడు దాన్ని పెడచెవిన పెట్టి, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నువ్వు తమ్ముడు కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఇంకొకటైతే శిరచ్ఛేదం చేసేవాడిని అని చెప్పి విభీషణుడిని వెలేస్తాడు, తన రాజ్య బహిష్కరణ చేస్తాడు. అప్పుడు విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి శరణు వేడుతాడు. శరణు వేడితే అప్పుడు రాముడు చుట్టూ ఉన్న ఆ పరివారంలో ఉన్న కొంతమంది అంటారు, విభీషణుడిని నమ్మొద్దు, మన రహస్యాన్ని